హలో అండి, వెల్కమ్ టు ఉమెన్స్ కార్నర్. దిస్ ఇస్ రమ్య. ఈరోజు మసాలా పూరి ఎలా చేయాలో తెలుసుకుందాం. స్ట్రీట్ ఫుడ్ అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచీ, సోంపు, జీలకర్ర అండ్ ధనియాలు. వీటిలన్నిటిని కూడా ఇలా ఆర్డర్లో పెట్టేసుకొని తర్వాత ఈ చాట్ మసాలా, అలాగే బ్లాక్ సాల్ట్, పావ్ భాజీ మసాలా అండ్ ఆమ్చూర్ పౌడర్ ఇవి కూడా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇంకొన్ని 3 టమాటాలు, అలాగే ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర. ఇలా గ్రీన్ పీస్ పచ్చి ఉన్నా పర్లేదు, అవి లేకపోతే ఇన్స్టెంట్గా ఇలా ఫ్రోజన్ గ్రీన్ పీస్ని తెచ్చుకోవాలి. అండ్ ఈ బంగాళదుంపలు, ఇక్కడ పొటాటోస్ అలాగే ఫ్రోజన్ పీస్ని ముందుగా మనం బాయిల్ చేసుకోవాలి. సో అవి బాయిల్ చేసుకున్న తర్వాత మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే పచ్చి బఠానీ యూస్ చేసేలా అయితే వాటిని ఓవర్ నైట్ నానబెట్టుకుని దాన్ని బాయిల్ చేసుకుంటాము. ఇది ఫ్రోజన్ కాబట్టి ఇమీడియట్గా మనం బాయిల్ చేసేసుకోవచ్చు వెంటనే. సో ఇదంతా మనం స్ట్రీట్ సైడ్ కొంచెం ఇష్టంగా తినేటువంటి ఫుడ్ కదా, ఎక్కువ కర్ణాటక స్టైల్ ఫుడ్ ఇది. సో కొంచెం స్పైసీగా అండ్ ఈవినింగ్స్ స్నాక్ ఐటెం లాగా చాలా బాగుంటుంది ఇది. సో ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని కుక్కర్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేస్తే చక్కగా బాయిల్ అయిపోతుంది. అండ్ ఈలోపు పక్కన ఒక ప్యాన్ పెట్టుకుని దాన్ని వేడి చేసేసుకుని ఇందాక మనం ఏవైతే మసాలా చూసామో అవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. దాంట్లో కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని డ్రై రోస్ట్ చేసేద్దాం. జనరల్గా ఇప్పుడు ఉన్న టైంలో మనం బయట ఇట్లాంటి ఫుడ్ అంతా తినలేం కదా, కొంచెం టెన్షన్ అనిపిస్తుంది బయట తినడానికి. అదర్వైజ్ అందరికీ ఇష్టమైన ఫుడ్ ఈ పానీపూరి కానీ, మసాలా పూరి కానీ, భేల్పూరి, ఇట్లా స్ట్రీట్ ఫుడ్ అంటే ఆల్మోస్ట్ అందరం ఇష్టపడుతూ ఉంటాం. వన్స్ ఎప్పుడో ఒకసారి తింటూ ఉంటాము. చాలా ఇష్టంగా తింటాం. దాన్ని ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరు. అండ్ ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అదే మీకు చూపించాలి అనుకున్నాను ఉమెన్స్ కార్నర్లో. సో ఇలా డ్రై రోస్ట్ చేసేసుకుంటాం. అండ్ బూందీ ఒక బౌల్ తీసుకోవాలి, కొత్తిమీర తీసుకోవాలి, అలాగే సో ఈ పౌడర్స్ అన్నీ కూడా సెపరేట్గా పక్కన పెట్టుకున్నాం కదా. ఇక ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ కూడా ఒక్కసారి మనం వేయించుకోవాలి, పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఎందుకు అంటే దాన్ని కొంచెం మిక్సీ పట్టేసుకుని ఒక గ్రేవీ లాగా తయారు చేసుకోవాలన్నమాట. అందుకని దీన్ని పచ్చివాసన పోయేలాగా వేయించుకుని ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని కొన్ని బఠానీలు, అంటే బాయిల్ అయిపోయిన కొన్ని బఠానీలు, అలాగే బాయిల్ అయిన పొటాటోస్ అన్నీ కూడా ఈ మిక్సీలో వేసేసుకుని యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలి. అది ఒక థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది. చూస్తున్నారు కదా. సో అక్కడ బాయిల్ అయిన పొటాటోస్ అన్నీ కూడా అందులో మనం మిక్సీలో యాడ్ చేస్తున్నాం. సో కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుంటాం. సో ఇదంతా ఒక గ్రేవీ లాగా వచ్చేస్తుంది. సో ఆ గ్రేవీని మళ్ళీ మనం ఒక బాండీ లాగా పెట్టుకుని దాన్ని కొంచెం ఫ్రై చేసుకుంటాం అన్నమాట. సో ముందైతే ఇలా కొన్ని బఠానీ కూడా అందులో యాడ్ చేసుకుని దాన్ని మిక్సీ పట్టేద్దాం. ఫైనల్గా చూసారు కదా, ఇలా గ్రేవీ లాగా వచ్చేస్తుంది. సో కొంచెం పెద్ద బాండీ లాంటిది పెట్టుకోవాలి, చిన్నగా కాకుండా కొంచెం వెడల్పుగా ఉన్న బాండీ పెట్టుకుని ఆ గ్రేవీ అంతా కూడా అందులో వేసి కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్న మిగిలిన ఏదైతే బఠానీ ఉందో ఆ బఠానీ అంతా కూడా ఆ గ్రేవీలో యాడ్ చేసుకుని మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అలా గ్రేవీ స్టైల్లో ఇంకొంచెం లూజ్గా వచ్చేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా అందులో కలిసిపోవాలి. బాగా మిక్సప్ అయిపోయిన తర్వాత మనకు కావలసినట్టుగా కారం, ఉప్పు, అలాగే ఇందాక మనం పెట్టుకున్న ఆ పౌడర్స్ ఏవైతే ఉన్నాయో ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, అలాగే పావ్ భాజీ మసాలా అండ్ బ్లాక్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. కొంతమంది బ్లాక్ సాల్ట్ని ఇష్టపడరు, కానీ ఇందులో బ్లాక్ సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది. బ్లాక్ సాల్ట్ ఇష్టం లేని వాళ్ళు కూడా దాన్ని అవాయిడ్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇందులో బ్లాక్ సాల్ట్ ఉంటే ఏమవుతుంది అంటే టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. సో ఇక్కడ నేను మాకు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేశాను. మీకు ఇంకొంచెం కావాలి, స్పైసీగా ఉండాలి అనుకుంటే దాన్ని ఇంకొంచెం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందాక మీకు గుర్తుందా, మనం బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని
టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఇదంతా మిక్సప్ అయిపోయి ఒక గ్రేవీ లాగా వచ్చేస్తుంది. అండ్ ఇందులో మనకి ముఖ్యంగా కావాల్సినవి ఏంటి, పూరి. ఇది బయట దొరుకుతుంది, ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది నెక్స్ట్ టైం నేను చూపిస్తాను. ఇప్పుడు బయట నుంచి తీసుకొచ్చాను ప్రజెంట్. దాన్ని ఇట్లా మ్యాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా మనకి గ్రేవీ రెడీ అయిపోయింది. అండ్ పూరీని మ్యాష్ చేసేసాము. ఇంకా ఆ గ్రేవీని పూరి మీద యాడ్ చేసుకుంటే మసాలా పూరి అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎక్కువ గ్రీన్ పీస్ అనేది ఎక్కువ యాడ్ చేశాను, మీరు కావాలి అంటే దాన్ని తక్కువ చేసుకోవచ్చు. సో ఇలా ఒక ప్లేట్లో లేదా ఒక బౌల్లో ముందు పానీపూరి అంటే పూరీస్ అన్నీ కూడా మ్యాష్ చేసేసుకుని ఇది చేసుకొని దాని మీద డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక నేను మీకు బూందీ చూపించాను కదా, బూందీ కూడా బయట తెచ్చుకోవచ్చు, బయట తీసుకొచ్చుకొని దాన్ని డెకరేట్ చేయవచ్చు. ఈ మధ్య ఇంట్లో కూడా మనం బూందీ తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది బూందీ కూడా ఇంట్లో తయారు చేసుకోవడం అనేది. అండ్ ఇందాక నేను చూపించిన ఏవైతే పౌడర్స్ ఉన్నాయో వాటిలన్నిటిని మళ్ళీ దీని మీద కొంచెం స్ప్రింకిల్ చేస్తే ఆ టేస్ట్ అనేది మనకు తగులుతూ ఉంటుంది. ఆనియన్స్ని పైన డెకరేట్ చేసుకోవాలి, అలాగే టొమాటోస్ కూడా పైన డెకరేట్ చేసుకోవాలి. ఫైనలీ స్ట్రీట్ సైడ్ మనం ఎంతో ఇష్టంగా తినే మసాలా పూరి రెడీ అయిపోయింది. కర్ణాటక ఫుడ్ ఇది, ఎంతో ఇష్టంగా మనం తింటూ ఉంటాం. రోడ్ సైడ్ ఫుడ్ అనేటప్పటికీ మనకి కొంచెం ఇప్పుడు భయంగా ఉంటుంది, కాబట్టి దీన్ని ఇంట్లో తయారు చేసుకోవడం అనేది చాలా సింపుల్. కొంచెం టైం స్పెండ్ చేస్తే మాత్రం హైజీనిక్గా, హెల్తీగా, మనకి కావాల్సినట్టుగా ఈ ఫుడ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఉమెన్స్ కార్నర్లో డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి, టాపిక్స్ తోటి నేను మీ ముందు ఎన్నో ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నా. సో మీ ఎంకరేజ్మెంట్ అన్నది నాకు ఖచ్చితంగా కావాలి. సో ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తే బాగుంటాయని మీరు అనుకుంటున్నారో, అండ్ మీకు ఎలాంటి వీడియోస్ చూడాలని మీరు అనుకుంటున్నారో తెలియచేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.